హాయ్ పిల్లలు, మొదటి మాడ్యూల్లో మనం 26 అక్షరాలు అంటే లెటర్స్, వోవెల్స్ అంటే అచ్చులు మరియు కాన్సోనెంట్స్ అంటే హల్లులు, ఈ అక్షరాల పేరు ఏమిటి మరియు వాటి శబ్దం గురించి నేర్చుకున్నాం. ఈ మాడ్యూల్లో మనం 3 మరియు 4 అక్షరాలతో ఏర్పడే పదాలను చదివే పద్ధతి గురించి నేర్చుకోబోతున్నాం. కానీ దానికి ముందు రకరకాల కాన్సోనెంట్స్ ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఎలా ఉచ్చరించాలో అది నేర్చుకోవడం ముఖ్యం. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఏ. మొదటి అక్షరం బి. బితో పాటుగా ఏ కలిపినప్పుడు బిఏ అవుతుంది బ్యా. బి శబ్దం భ మరియు ఏ శబ్దం యా. ఈ విధంగా బిఏ అవుతుంది బ్యా. అదేవిధంగా సిఏ. సి యొక్క శబ్దం ఖ మరియు ఏ శబ్దం యా. సిఏ అవుతుంది క్యా. తరువాతి అక్షరం డి. డిఏ. డి యొక్క శబ్దం డ, ఏ శబ్దం యా. డిఏ అవుతుంది డ్యా. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఈ. ఎఫ్ఈ. ఎఫ్ యొక్క శబ్దం ఫ, ఈ యొక్క శబ్దం ఏ, కాబట్టి ఎఫ్ఈ అవుతుంది ఫే. జేఈ. జే యొక్క శబ్దం జ, ఈ యొక్క శబ్దం ఏ, కాబట్టి జేఈ యొక్క శబ్దం జే అవుతుంది. కేఈ. కే యొక్క శబ్దం క, ఈ యొక్క శబ్దం ఏ, కాబట్టి కేఈ యొక్క శబ్దం కే అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఐ. హెచ్ఐ. హెచ్ యొక్క శబ్దం హ, ఐ యొక్క శబ్దం ఈ, కాబట్టి హెచ్ ఐ యొక్క శబ్దం హీ అవుతుంది. తరువాతి అక్షరం పి. పిఐ. పి యొక్క శబ్దం ప, ఐ యొక్క శబ్దం ఈ, కాబట్టి పిఐ యొక్క శబ్దం పి అవుతుంది. తరువాతి అక్షరం ఎం. ఎంఐ. ఎం యొక్క శబ్దం మ, ఐ యొక్క శబ్దం ఈ, కాబట్టి ఎంఐ యొక్క శబ్దం మీ అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఓ. ఆర్ఓ. ఆర్ యొక్క శబ్దం ర, ఓ యొక్క శబ్దం ఆ, కాబట్టి ఆర్ఓ యొక్క శబ్దం రా అవుతుంది. ఎల్ఓ. ఎల్ యొక్క శబ్దం ల, ఓ యొక్క శబ్దం ఆ, కాబట్టి ఎల్ఓ యొక్క శబ్దం లా అవుతుంది. ఎంఓ. ఎం యొక్క శబ్దం మ, ఓ యొక్క శబ్దం ఆ, కాబట్టి ఎంఓ యొక్క శబ్దం మా అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ యు. సియు. సి యొక్క శబ్దం ఖ, యు యొక్క శబ్దం ఆ, కాబట్టి సియు యొక్క శబ్దం క అవుతుంది. తరువాతి అక్షరం డియు. డి యొక్క శబ్దం ఢ, యు యొక్క శబ్దం ఆ, కాబట్టి డియు యొక్క శబ్దం డ అవుతుంది. తరువాతి అక్షరం చూద్దాం. ఎఫ్యు. ఎఫ్ యొక్క శబ్దం ఫ, యు యొక్క శబ్దం ఆ, కాబట్టి ఎఫ్యు యొక్క శబ్దం ఫ అవుతుంది. పిల్లలు 3 లేదా 4 అక్షరాలతో ఏర్పడిన శబ్దాలను సులువుగా చదవడానికి మనం వివిధ కాన్సోనెంట్స్ ఓవెల్స్తో కలిసినప్పుడు వాటి శబ్దం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రండి ఈ వీడియో మనం మరోసారి చూద్దాం మరియు వివిధ కాన్సోనెంట్స్ ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఏమిటో తెలుసుకుందాం.